టు వైజాగ్. మరి వైజాగ్ అంతా కలిసి ఒకసారి గట్టిగా వెల్కమ్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఎనర్జీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ లవ్. మరి ద రియల్ థగ్ ఆఫ్ ఇండియన్ సినిమా కమల్ హాసన్ గారు ఇక్కడికి వచ్చేసిన తర్వాత త్రిష గారికి హార్టీ వెల్కమ్ అండి. అండ్ అలానే నాజర్ సార్, వెరీ గుడ్ ఈవినింగ్, హార్టీ వెల్కమ్ టు యూ యాజ్ వెల్. అండ్ ఇలానే ఇంకొంచెం సేపట్లో ఇంకా మిగతా ఆర్టిస్ట్ కూడా మనతో పాటు జాయిన్ అవ్వబోతున్నారు. నాకు అర్థమైంది ఇవాళ మిమ్మల్ని ఆపడం చాలా చాలా కష్టం. మీరంతా కూడా అన్స్టాపబుల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇద్దాం కదా. ఒక్కసారి మీరందరూ ఎంతగానో మెచ్చినటువంటి థగ్ లైఫ్ ట్రైలర్ చూద్దామా? ఈ ఎనర్జీ సరిపోదావా? ఇంకా కావాలి? మీరందరూ కలిసి ట్రైలర్ అంటే ట్రైలర్ ఒక్కసారి స్క్రీన్ మీద చూద్దాం. ఆర్ యు రెడీ? 3, 2, 1. నా ప్రాణం కాపాడినోడివి, యముడికి దొరకకుండా వెనక్కి లాగినోడివి. నీ తలరాత నా తలరాత ఒకటిగా రాసినాడు. ఇక మీద నువ్వు నేను ఒకటే, చివరి వరకు. నేను తాడిందంటే నువ్వు బోడింతంతావురా. చాలా తనేవాడిని నువ్వు చేస్తావురా. లోపల నుంచి నేను చూసుకుంటా, బయట అమర చూసుకుంటాడు. అమరే అన్ని చూసుకోవడానికి ఉన్నప్పుడు నేను దేనికా? నా మనసుకి ఇది సరిగా లేదు, మీరేం వెళ్ళకండి. మేడం, ఐ యామ్ యువర్ ఓన్లీ ఆడమ్. పవర్ మన ఇంటి తలుపు తట్టదు, వదులుకుంటే తీసుకోవాలి. ఇక్కడ రంగరాయ శక్తి రాజు. ఇది యముడికి నాకు జరిగే కథ. నువ్వా నేనా? ఈ ట్రైలర్ ఇస్తున్నటువంటి హై అంతా ఇంత కాదు. అండ్ మళ్ళీ వైజాగ్కి ఇలా థగ్ లైఫ్ టీం అందరూ రావడం మనందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది. మరొకసారి థగ్ లైఫ్ టీం అందరికీ హార్టీ వెల్కమ్. అండ్ ఇప్పుడే జాయిన్ అయినటువంటి అభిరామి గారికి కూడా సాదర స్వాగతం పలుకుతున్నామండి. మరి ఇంతకుముందు నేను చెప్తున్నట్టుగా 1987లో 3 decades ముందు నాయకుడు అనే సినిమా మన ముందుకు వచ్చింది. మరి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని మాట్లాడుతూ ఉంటాం. మణిరత్నం గారు అండ్ కమల్ హాసన్ గారి కాంబినేషన్లో ఆ సినిమా మన మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. మళ్ళీ చాలా కాలం తర్వాత ఇన్ఫ్యాక్ట్ నాసర్ గారు కూడా ఆ సినిమాలో మనం చూడడం జరిగింది. ఆ కాంబినేషన్లో మళ్ళీ ఇప్పుడు June 5th మన ముందుకు రాబోతుంది